కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఈ క్రమంలోనే నేటి మధ్యాహ్నం చలో అసెంబ్లీ కార్యక్రమానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. గత శుక్రవారం రైతుల ర్యాలీ శంభు నుంచి ప్రారంభమైంది. అయితే హర్యానా పోలీసులు ర్యాలీపై టియర్ గ్యాస్ ప్రయోగించి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 16 మంది రైతులు గాయపడ్డారు. దీంతో ర్యాలీని తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్దమని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అయినా మోదీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో మళ్లీ ర్యాలీ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు 101 రైతు సంఘాలు మధ్యాహ్నం చలో ఢిల్లీ నిర్వహించాలని నిర్ణయించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఈ క్రమంలోనే నేటి మధ్యాహ్నం చలో ఢిల్లీ కార్యక్రమానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. గత శుక్రవారం రైతుల ర్యాలీ శంభు నుంచి ప్రారంభమైంది. అయితే హర్యానా పోలీసులు ర్యాలీపై టియర్ గ్యాస్ ప్రయోగించి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 16 మంది రైతులు గాయపడ్డారు. దీంతో ర్యాలీని తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్దమని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అయినా మోదీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో మళ్లీ ర్యాలీ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు 101 రైతు సంఘాలు మధ్యాహ్నం చలో ఢిల్లీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. వైశాలి, కనీస మద్దతు ధర కోసం ఈ ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతుందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా ఈ ఆందోళన కొనసాగుతా ఉంది. అయితే పెద్ద ఎత్తున వీళ్ళు ర్యాలీ వచ్చి ఢిల్లీ సరిహద్దులు చేరుకోవడంతో గతంలో వీళ్ళను టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో రైతులు కొంతమంది గాయాలు కావడంతో తాత్కాలికంగా వారం రోజుల పాటు ఈ ర్యాలీని గాని ఆందోళన నిలిపివేశారు. తాజాగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా కనీసం వీటిపైన స్పందించకపోవడంతో మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వందలాది రైతు సంఘాలు అందరూ కలిసి ఈ ఢిల్లీ వైపుగా పెద్ద ఎత్తున ర్యాలీగా రావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నము పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీలోకి చేరుకొని ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. దీంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎందుకంటే దేశ రాజధాని కాబట్టి నిత్యం రాజకీయంగా ఒక యాక్టివిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రైతు సంఘాల ఆందోళనతో కొంత పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడ ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టేసి రైతులను లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇంతకుముందు కూడా మనము ఈ నల్ల చట్టాలకు సంబంధించిన ఆందోళన కూడా రైతులు రోజుల తరబడి చేశారు. అప్పుడు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏకంగా కొంతమంది రైతులు ఈ రెడ్ ఫోర్ట్ ఎర్రకోట పైన కూడా ఎక్కి ఆందోళన నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఇట్లాంటి ఘటన కొంత ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపింది ఏకంగా. ఎందుకంటే ఇది కొంత భద్రతా వైఫల్యంగా కూడా చెప్పుకునే అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని కూడా కేంద్ర ప్రభుత్వం అదే స్థాయిలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను అసలు ఢిల్లీ సరిహద్దులో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. అయితే ఈ రైతులు కూడా ఏళ్ల తరబడి కనీస మద్దతు ధర పైన పోరాటం చేస్తున్నా కూడా ఏ ప్రభుత్వం అయినా సరే కావచ్చు, ప్రభుత్వాల నుంచి సరైన స్పందన రావట్లేదని చెప్పేసి రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మేము కష్టం దేశాన్ని అన్నపూర్ణగా భావించి ఈ భారతదేశాన్ని రైతులను కనీసం పట్టించుకొని ప్రభుత్వాలు ఎందుకు అని చెప్పేసి రైతుల నుంచి ప్రశ్న వెలువడుతోంది. అదేవిధంగా కొంతమంది మేధావులు కావచ్చు, అనేక కార్పొరేట్ కంపెనీలకు కావచ్చు, ఇతరత్ర వాటికి మినహాయింపులు ఇచ్చి ఎన్నెన్నో ప్రభుత్వ పరంగా అన్ని వారికి ఉన్న సౌకర్యాలు కల్పిస్తాము. అదే రైతుల విషయానికి వచ్చేసరికి మాత్రం దేశవ్యాప్తంగా మనం భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశము. అలాంటి సమయంలో రైతులకు కనీసం మినిమం గా కొన్ని ప్రభుత్వం ఉదారంగా చేయాల్సి ఉన్నా ఎందుకు చేయలేకపోతుంది, ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏందనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. దీంతో కనీసం రైతులకు ఏం చేయవచ్చు, ఏం చేయరాదు, రైతులను పిలిచి వివరించే అవకాశం కూడా ఎందుకు ఉండలేకపోతుంది, రైతులను కనీసం కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. దీనిపైన కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు రైతుల ఆందోళన పైన పెద్ద ఎత్తున మోడీ సర్కార్ పై విమర్శలు చేస్తూ వస్తుంది. అదే సమయంలో మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం కూడా తాము ఒక్కొక్కటిగా వ్యవసాయంలో దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో మా అధికారంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాము, రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఒక్కొక్కటిగా రైతు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. గతంతో పోలిస్తే రైతులకు
మోడీ సర్కార్ ఎంతో చేసింది అని చెప్పేసి బీజేపీ చెప్పుకుంటూ వస్తుంది. ఇంకా చేయాల్సి ఉంది, అది చేస్తాము. కానీ ఒకేసారి ఇట్లా ఒక రాజకీయ కుట్రలో భాగంగా కొంతమంది కలిసి రైతుల ముసుగులో బీజేపీని ఇరుకున పట్టే ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఢిల్లీలో ఆందోళన అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇట్లా ఢిల్లీలో వచ్చేసి ఇట్లా దాడులకు దిగబడడం అంటే కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రైతుల ముసుగులో ఇట్లాంటి కార్యకలాపాలు చేపట్టడం మాత్రం అస్సలు ఎవరు మాత్రం సహించరు. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ శాంతి భద్రతలు అవి ఉంటేనే బాగుంటుంది. అలాంటి అవి ఒకవేళ ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే వారిపైన కేసులు తప్పవు, కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి బీజేపీ చెప్తోంది. అయితే ఇవన్నీ పరిస్థితుల్లో ఈ రోజు మధ్యాహ్నము తిరిగి రైతులు మరోసారి తమ కనీస మద్దతు ధర చట్టబద్ధత ఇవ్వాలనే డిమాండ్ తో మరోసారి రోడ్డెక్కబోతున్నారు. ఢిల్లీ వైపు పెద్ద ఎత్తున ర్యాలీ రాబోతోంది ఈ రైతు సంఘాలు ఆధ్వర్యంలో. అయితే ఇప్పటికైనా అంటే ఈ మధ్యాహ్నం వరకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం నుంచి ఏదైనా సందేశం రాయబారం అందుతుందా రైతు సంఘాలకు? ఎందుకంటే దాదాపుగా మెజార్టీ 101 రైతు సంఘాలు ఈ యొక్క ఆందోళన పిలుపునిచ్చాయి. సంయుక్తంగా కలిసి ఈ రైతు సంఘాలు రోడ్డు మీదకి రాబోతున్నాయి ర్యాలీగా. సో ఢిల్లీకి వస్తాయా రాదా, ఢిల్లీకి ఎంటర్ అవుతాయా లేదా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఢిల్లీ చుట్టూతా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ శుక్రవారమే ఢిల్లీకి ఎంటర్ అయిపోతున్నటువంటి రైతులను హర్యానా దగ్గర పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడే వాళ్ళని నిర్వహించారు. కొంతమంది రైతులు కొంత అస్వస్థతకు గురయ్యారు, అంతేవిధంగా గాయపడ్డారు. దీంతో తాత్కాలికంగా ఈ రైతుల ఆందోళనకు బ్రేక్ ఇచ్చినటువంటి రైతు సంఘాలు తిరిగి ఈ రోజు మధ్యాహ్నము మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా బీజేపీని కార్నర్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతా ఉంది. ఈ ఆందోళన అయితే రాధాకృష్ణ, భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం. అటువంటి రైతులకు సంబంధించిన చట్టాల విషయంలో గానీ వారి డిమాండ్లపై గానీ కేంద్రం ఎలా స్పందించే అవకాశం ఉంది? అంటే చర్చలకు ఎందుకు అవకాశం కల్పించట్లేదు? ముఖ్యంగా కేంద్రం చెప్తుంది తాము ప్రతి ఒక్క విషయం పైన చాలా రైతులకు సంబంధించి కావచ్చు, దేశంలో వ్యవసాయ సంబంధించి కావచ్చు, చాలా ప్రతి ఒక్క డిమాండ్ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే ఒకటి స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాము. కానీ ఇంత ప్రభుత్వము తీసుకుంటున్నా కూడా కొంతమంది రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టే పనిలో భాగంగా ఈ ఆందోళన పిలుపునిస్తుంది. నిజంగా కనుక రైతులపైన ప్రేమ ఉండి మాట్లాడాలనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఉన్నట్టుండి ఆందోళన పిలుపునివ్వడము, రైతుల ముసుగులో దాడులకు దిగబడము, కొంత ఇట్లాంటి పరిస్థితులు అంటే రైతులు నిజంగా కొంతమంది డిమాండ్ ఉన్నది వాస్తవమే కావచ్చు. ఆ ఆందోళనలు ఖచ్చితంగా మేము పట్టించుకుంటాము, రైతుల ప్రతి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తాము. కానీ కొంతమంది రైతుల ముసుగులో ఇలాంటివి చేయడం మాత్రం కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. దీన్ని రాజకీయ కోణంగా కొంతమంది బీజేపీని ఇబ్బంది పెట్టే విధంగా చూస్తున్నారు. అంతే తప్ప నిజంగా రైతులపై ప్రేమ ఉండే రైతుల డిమాండ్ల పైన నెరవేర్చే బాధ్యత రైతులు అడగాల్సిన న్యాయబద్ధమైనది. వాళ్ళు అడగాల్సిందే. ప్రభుత్వం కూడా ఆ వైపుగా దిశగా అడుగులు వేయాల్సిందే అని చెప్పేసి బీజేపీ చెబుతా ఉంది. అయితే ఈ రైతులకు సంబంధించిన అంశాలు మాత్రం గత 4-5 సంవత్సరాలుగా మాత్రం ఈ ఆందోళన కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని అంశాల్లో కొంత ముందడుగు వేసిన మిగతా విషయాలు మాత్రం మౌనంగా ఉండడం మాత్రం రైతులకు కూడా కొంత బీజేపీ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.